బండి భగీరథ్ కేసులో మొత్తం కూడా ఇప్పటివరకు కీలక సాక్ష్యాలన్నీ బయటికి రావడం జరిగింది. సెక్షన్స్ యాడ్ చేయడం జరిగింది. రీసెంట్గా BNS 64 2M కూడా యాడ్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి రాజకీయాల్లో పెద్ద చర్చ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి కొడుకు తప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కొంతవరకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అనేటటువంటి వాదనలు కూడా వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి నిన్న మల్లు రవి గారు కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. అంటే కొడుకు తప్పు చేస్తే తండ్రి ఎందుకు రిజిగ్నేషన్ ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో ఇదే అంశం గురించి మనం మాట్లాడదాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ లీడర్తో. మేడం ఇంద్రా శోభన్ గారు మనతో ఉన్నారు. హలో మేడం, నమస్తే. నిన్న మల్లు రవి గారు ఈ స్టేట్మెంట్ని పాస్ చేయడం జరిగింది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? సో బేసిక్గా పొలిటికల్ సిస్టంలో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, లేదంటే సొసైటీలో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు చూసే కోణం అనేది రెండు రకాలుగా ఉంది. కామన్ మ్యాన్ కేసెస్ అయితే ఒక రకంగా ఉంది. సెలబ్రిటీ పిల్లలు అయితే కొంచెం పొలిటికల్ అయి ఉండొచ్చు, అది సినీ ఫీల్డ్కి రిలవెంట్గా అయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళ పిల్లల విషయం అయినప్పుడు ఒక రకమైనటువంటి ధోరణి చూసే కోణం డిఫరెన్స్ కనబడుతుంది. సో కామన్ మ్యాన్కి నష్టం జరిగినప్పుడు దానిని పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు. అదే ఒక ఉన్నవాడికి ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు దానిని ఇమీడియట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళ వైపుకి న్యాయం త్వరితంగా జరుగుతుంది. ఇది సొసైటీలో కామన్గా ఉన్నటువంటిది. సో ఇక్కడ బండి సంజయ్ గారి ఎపిసోడ్ మనం గమనించినట్లయితే బండి సంజయ్ కుమార్ చేసినటువంటి దానికి 100% అబ్జల్యూట్లీ తను తప్పు చేసినా చేయకపోయినా ఇవాళ ఆరోపణలు మాత్రం ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి. అది ప్రూవ్ అనేది ఇంకా మనకి జరగాల్సిన అవసరం ఉంది. ఓన్లీ ఇప్పుడు నిందితుడిగానే మాత్రమే ఉన్నటువంటి అంశం. ఈ నిందితుడిగా ఎవరు అనంటే పలానా సంజన్న కొడుకనే మాట్లాడతారు తప్ప ఎవరు కూడా భగీరథ అని చెప్పేసి కామన్ మ్యాన్గా ఎవరు దాన్ని చూడట్లేరు. కాబట్టి ఇవాళ ఇష్యూ అనేది ఇంత పెద్దగా మనం మాట్లాడుతున్నాం. సో ఇక్కడ బండి సంజన్న డే 1 గనక తన కొడుకు పైన వచ్చినటువంటి ఆరోపణలు ఇమీడియట్గా అదే రోజు గనక తను నిలబడి బయట పిల్లలకు కష్టం జరిగినా నష్టం జరిగినా నేను అండగా నిలబడి ఆ రోజు నా వాయిస్ ఇచ్చాను. ఇవాళ నా బిడ్డ పైన ఆరోపణలు వచ్చినప్పుడు నేను తన తీసుకొచ్చి మీకు ఇస్తున్నానని ఆ రోజు కనుక ఆయన చేస్తుంటే ఇంత పొలిటికల్ డ్యామేజ్ జరిగేది కాదు. ఆయన ఈ సొసైటీలో ఒక హీరో లాగా నిలబడి ఉండేవాడు వాస్తవం చెప్పాలని అనుకున్నప్పుడు. సో తండ్రి ఎవరికైనా కూడా ఒక బిడ్డకి తన తండ్రి అయినప్పటికీ కానీ పొలిటికల్ సిస్టమ్కి వచ్చినప్పుడు సొసైటీలో ఉన్న అందరు పిల్లలు కూడా తన పిల్లల్లాగా అనేది పొలిటికల్ సిస్టంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ సమాజం పట్ల అవేర్ ఉన్నటువంటి వాళ్ళు అనుకుంటారు. బట్ ఇక్కడ బంధుప్రీతి అనేది బండి సంజయ్ని బలిదీసింది, ఇక్కడ దాకా తీసుకొచ్చిందని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు అయినా ఇతరత్ర మిగతా పార్టీ వాళ్ళు అయినా కూడా చాలా వరకు సీరియస్గా, అంటే ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చాలా అగ్రెసివ్గా తనని డ్యామేజ్ చేయడం కోసం చాలా పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ చేశారు. వాళ్ళు పెద్ద ఎత్తున నడిపారు. నేను ఒకటి అడుగుతున్నాను బీఆర్ఎస్ వాళ్ళకి, కవిత గారు జైలుకి వెళ్ళారు. జైలుకి వెళ్ళినప్పుడు లిక్కర్ కేసులో ఆమె వెళ్ళింది నిందితురాలని ప్రూవ్ అయ్యిందా కాలేదా అన్నది కొన్ని నెలల తర్వాత తేలింది అది కదా. నిందితురాలుగా ఉన్నప్పుడు మరి ఆమె పైన లిక్కర్ కేసు అంటే తెలంగాణ ఆడబిడ్డలో ఒక లిక్కర్ కేసు అనేది ఇది వెరీ బిగ్ ప్రెస్టేజ్ ఇష్యూ, ఆమె యొక్క పరువుకు సంబంధించినటువంటి అంశం. దీని పట్ల జరిగినప్పుడు మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారా, పార్టీ ప్రెసిడెంట్ గా రాజీనామా చేశారా, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాజీనామా చేశారా? వాళ్ళ పార్టీకి ఇవాళ పరిస్థితి ఏమైందో ఎలక్షన్ల తర్వాత మనం చూస్తున్నాం కదా. అయితే నేను ఒక్కటే మెసేజ్ పార్టీలకు అతీతంగా నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, పొలిటికల్ గా ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు చేసేటువంటి తప్పులకి తల్లిదండ్రులని బలిపశువులుగా చేస్తే గనక అది ఏదో ఒక రోజు నీ ఇంటి దాకా కూడా వస్తుంది అన్నది గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నా. ఎందుకు అనంటే నిజంగానే సొసైటీలో ఆ తండ్రి గనక బాధ్యత లేని వాడు అయితే, బాధ్యత లేని ప్రజాప్రతినిధి అయితే డెఫినెట్ గా మీరు బాధ్యతలను చేయొచ్చు. కానీ బండి సంజయ్ కింద నుంచి గ్రౌండ్ స్థాయి నుంచి ఎదిగి వచ్చినటువంటి లీడర్ కాబట్టి ఇక్కడ తన విషయానికి వచ్చినప్పుడు ఆ సాఫ్ట్ కార్నర్ అనేది తనకు పనిచేస్తుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇవాళ మల్లురవణ మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా, నాలాంటి వాళ్ళు మాట్లాడినా కూడా ఒక ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా స్టెప్ ఇటుక పేల్చి ఒక ప్రెసిడెంట్ గా పనిచేసి ఒక నేషనల్ సహాయ మంత్రిగా పనిచేసే స్థాయికి తను వచ్చినప్పుడు కొడుకు చేసిన తప్పుకు తండ్రి బలి పశువులుగా ఇవాళ సొసైటీ చిత్రీకరించాలని ఒక రాజకీయ కోణంలో మనం అది చేస్తే తప్పు. ఒకవేళ ఈ రోజు వరకు కూడా బండి సంజయ్ తన కొడుకును ప్రొటెక్ట్ చేయాలని, ఈ కేసులో నా కొడుకు తప్పే లేదని, నా కొడుకు తప్పు చేయలేదంటే డెఫినెట్ గా నేను శిక్షించాలి. ఎందుకు అనంటే ఆయన ఏం చెప్తున్నాడు, నా కొడుకు తప్పు చేస్తే ఏదానికైనా అతను శిక్షారుడే, నేను కాదనట్లేదని తన స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదు, జస్ట్ ఉన్నటువంటి సిస్టాన్ని మాత్రమే నేను మాట్లాడుతున్నా. సో అక్క కూడా ఇదే మాట చెప్తుందని మీరు అనుకోవచ్చు. సో
మేము ఈ సిస్టంలో మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఏది జరిగినా వాటి గురించి డే 1 నుంచి కూడా మాట్లాడుతున్నటువంటి వాళ్ళం. ఇవాళ నేను మాట్లాడుతున్నటువంటి సోకాళ్ళు వాళ్ళకి నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. వాళ్ళు చేసినటువంటి దాంట్లో గతంలో 10 సంవత్సరాల్లో చేశారు కదా, దిశ ఇన్సిడెంట్ జరిగింది, లక్ష్మి ఇన్సిడెంట్ జరిగింది, మన సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల బేబీ ఇన్సిడెంట్ జరిగింది, వరంగల్లో మంత్స్ బేబీ తల్లి ఒత్తిడిలో పడుకుంటే అత్యాచారం జరిగింది. అలాంటి సందర్భంలో ఈ సోకాళ్ళు నా అక్క చెల్లెళ్ళు ఎవరు మాట్లాడినారా? ఎక్కడ మాలాంటిలో కనిపించింది తప్ప వీళ్ళెవరు కనపల్లా. అట్లాగే పొలిటికల్ సిస్టమ్ లో ప్రజాప్రతినిధులను చెప్పుకునేటువంటి దాంట్లోనే గతంలో ఆయన ఎవరు రెవెన్యూ మంత్రిగా చేసినటువంటి మహమ్మద్ అలీ మనుమడు ఒక క్లబ్ లో మైనర్ అమ్మాయి పైన జరిగినటువంటి దానిపైన ఏం చేశారు ఆ రోజు? అలాగే షకీల్ కొడుకు ఏం చేశారు? దుర్గం చెన్నయ్య ఏం చేశారు? రాజయ్య సిరిసిల్ల రాజు ఎవరు ఈయన స్టేషన్ గణపూర్ రాజయ్య నవ్వే ఇన్సిడెంట్ సర్పంచ్ పైన ఏం చేశారు? తర్వాత రీసెంట్ గా జరిగినటువంటి మరికొన్ని అంశాలు ఇట్లా చెప్పుకుంటా పోతే వీళ్ళు ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు. ఇంకోటి అన్నింటికన్నా ఇంపార్టెంట్, వనమ వెంకటేశ్వర్లు ఆయన కొడుకు బాధితులను పూర్తి కుటుంబ సభ్యులే ఆత్మహత్య చేసుకున్నారు. ఏం చేశారు ఆ రోజు? సో వీళ్ళంతా ఆ రోజు మాట్లాడి ఉండాలి కదా, చెప్పి ఉండాలి కదా. ఇది సిస్టమ్ అని. అందుకే నేను ఏమంటున్నా అంటే నరం లేని నాలుక అని టకటక మాటలు జారితే తిరిగి వెనక్కి రావు. కాబట్టి మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. పిల్లలు మనం గంటాం కానీ పిల్ల తలరాతలు మనం రాయాల. వాడి యొక్క బిహేవియర్, వాడు చేసే విధానం అన్నది తల్లిదండ్రులు బిజీగా ఉన్నప్పుడు పిల్లలు ఇంకింత ఏమంటే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తండ్రి కష్టపడి ఈ స్థాయికి వచ్చినప్పుడు దానిని కాపాడడానికి 10 వంతులు తను పని చేయాల్సిన అవసరం. అది వదిలేసి తండ్రికి అధికారం వచ్చింది కదా, తండ్రి పవర్ లో ఉన్నాడు కదా అని వాడు దాన్ని దుర్వినియోగం చేసే విధంగా అమ్మాయిల విషయంలో అయిండొచ్చు, ఇతరత్ర రౌడీయిజం అయిండొచ్చు, ఏదైనా చేయరాదు. అది సరి అయినది కాదు. దానికి డెఫినెట్ గా శిక్షార్హుడే భగీరథుడు, శిక్ష అనుభవించాల్సిందని నేను కూడా చెప్తాను. అయితే కేసు పూర్వపరాలన్నీ కూడా ఇవాళ కోర్టు పరిధిలో ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం అబ్బాయిని జువెనైల్ కి పంపించున్నారు. అది నడుస్తుంది. చెల్లపల్లి జైల్లో ఉన్నాడు, కేసు నడుస్తుంది. ఇక్కడ ఆ పిల్ల బిహేవియర్ చేసినటువంటి దాంట్లో డే 1 నుంచి కూడా మీరు గమనించినట్లయితే చాలా టిపికల్ గా ఉంది ఇష్యూ అనేది. ఒకవైపు నుంచే తప్పు జరిగిపోయిందని చెప్పేటట్టుగా లేదు, 2 వైపుల నుంచి తప్పు జరిగినట్టుగా ఉంది అక్కడ. కాబట్టి ఇది ఒక్కరిపైనే రుద్ది వదిలేయడం కరెక్ట్ కాదు. పిల్లల లెవెల్ అనేది మెచ్యూరిటీ లెవెల్స్ ఒకప్పుడు ఏమో చాలా 21 years వస్తే కూడా మెచ్యూరిటీ లేదని చెప్పేవాళ్ళం. ఇవాళ అలా లేదు, అంతా జెంజీలు అయిపోయినారు. జెంజీలు అంటే ఫుల్ ఏమంటారు హైఫై కల్చర్ వైపుకి ఉండి హైపర్ నాలెడ్జ్ తోటి అన్నింటికన్నా ముందుగానే మనకే వాళ్ళు ఉల్టా చెప్పే విధంగా ఇవాళ జనరేషన్ ఉంది. కాబట్టి ఆ అమ్మాయి ద్వారా జరిగినటువంటి ఇన్సిడెంట్, ఆ అమ్మాయి ఏజ్ పరంగా మైనర్ అయ్యుండొచ్చునేమో, బట్ కానీ ఆ పిల్ల దాంట్లో చూసినట్టే 2-3 బర్త్ సర్టిఫికెట్లు ఉంటాయి. ఎవరికైనా ఉంటాయా చెప్పండి? జనరల్ అంటే జరిగినటువంటి దాంట్లో వ్యవస్థలో తప్పును ఒకవైపుకి అంటే జనరల్ గా మహిళకి ఉమెన్ కి జనరల్ పైన సాఫ్ట్ కార్నర్ ఉంటుంది సొసైటీలో. అట్లానే దాన్ని మనం దుర్వినియోగపరచదు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. రెండో విషయం, తన మదర్ కూడా కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉండింది. ఎందుకంటే నీ బిడ్డకు అతనితో నీకు ఇబ్బందిగా ఉంది అని ఫస్ట్ టైం చెప్పినప్పుడు 2వ సారి 3వ సారి వెళ్ళడానికి అవకాశం ఏ విధంగా కల్పించారు? తల్లిగా నీకు బాధ్యత లేదా? తండ్రిగా వాళ్ళ ఫాదర్ కి బాధ్యత లేదా? ఆడపిల్ల గాజు ముక్క లాంటిది. ఎటు వెళ్ళినా ఏం జరిగినా నష్టం ఎవరికి జరుగుతుంది? ఆడపిల్లకే జరుగుతుంది. కాబట్టి ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది, కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. చట్టాలు మనకి అనుకూలంగా ఉన్నాయని చెప్పి వాటిని దుర్వినియోగం చేసే విధంగా వెళ్ళి ఇవాళ ఒక కుటుంబాన్ని రోడ్డు మీద కీడ్చే పరిస్థితికి వచ్చినప్పుడు ఈ సొసైటీలో ఎవరికి బాధ్యత? ఎవరిని నమ్మిపోవాలి? ఎవరితో ఉండాలి? నా బిడ్డ అడుగుతుంది నేను, నాకు మమ్మీ ఇది చూసిన తర్వాత ఎవరితో మాట్లాడాలంటే కూడా భయంగా ఉంది అని మాట్లాడుతుంది. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. కాబట్టి అందుకని 1కి 10 సార్లు మనం బయట ఉన్న పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది, చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఇది సెన్సిటివ్ మ్యాటర్, 2 పిల్లలకు సంబంధించిన జీవితం. కాబట్టి ఎవరిని మనము మీడియాలో వేగ్గా మాట్లాడి వాళ్ళ జీవితాలను ఇద్దరు అయిపోయిందని వాళ్ళు మరీ పూర్తిగా కుంగిపోయే విధంగా చేయకూడదని నా యొక్క విజ్ఞప్తి. ఈ ఇష్యూ జరిగినప్పుడు మీడియా మొత్తము పూర్తిగా అట్లీస్ట్ ఫోటోలు కూడా బ్లర్ చేయకుండా కంప్లీట్ గా సోషల్ మీడియాలో వదిలారు. అది ఎంత బాధాకరమైన విషయం. ఏదైనా ఉండొచ్చు, ఆ పిల్లోడు ఆ ఫ్యామిలీతో ఉన్నటువంటి విధానం, వాళ్ళు కలిసి ఎంత క్లోజ్డ్ గా ఉన్నటువంటి అంశం, ఇవన్నీ ఉన్నాయి. ఆ పిల్ల పెట్టినటువంటి దాంట్లో ఇంకో 2 అమ్మాయిల పేర్లు కూడా యాడ్ చేసి రాసి పెట్టింది. అందులో ఆలోచించమా. కానీ ఇక్కడ చూస్తే మొత్తం కూడా ఎంక్వైరీ భాగంలోకి వచ్చేసరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో బీజేపీకి మద్దతుగా నిలుస్తుంది. అందుకనే ఎంక్వైరీలో చాలా రేపటి రోజున ఉన్నటువంటి ప్రూఫ్స్ అన్ని మాయమైనా కానీ ఇక్కడ డౌట్ లేదని చెప్పేసి అంటా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఎప్పుడైతే
ఎప్పుడైతే బండి భగీరథ లొంగిపోయారో అదే సమయానికి తన దగ్గర ఉన్నటువంటి సిమ్ కార్డ్ తీసేసి మరి మొబైల్ సబ్మిట్ చేయడం అండ్ అప్పటి వరకు తను చాలా వరకు ట్రై చేయడం ఉన్నటువంటి ప్రూఫ్స్ కానీ ఇంకేదైనా దొరుకుతుందా అని చెప్పేసి దీని అంతటికీ కూడా మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సపోర్ట్ లభించింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు దీంట్లో కాంగ్రెస్కి సంబంధం లేదు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే తప్పు జరిగినటువంటి విషయంలో కంప్లైంట్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా దానిని ఫోక్సో కింద రాశారు. ఫోక్సోకి రాసిన తర్వాత నెక్స్ట్ అతన్ని ఎంక్వైరీ కోసము దానికి ఒక సిట్టింగ్ వేశారు దాన్ని వేసి కమిటీ వేసిన తర్వాత దట్టు కూడా ఉమెన్ వేశారు, లేడీని వేసి తన పని తను చేస్తున్న సందర్భంలో ఇక్కడ కాంగ్రెస్ కి ఏం సంబంధం? ఎక్కడైనా బీజేపీ కాంగ్రెస్ ప్రొటెక్ట్ చేస్తుందా? అవకాశం వస్తే పొలిటికల్ సిస్టమ్ లో స్వార్థంగా ఆలోచించి తొయ్యినరా బొక్కలను తోముండ్రా అని చెప్పే పరిస్థితి ఉంటుంది. ఒక పోక్సో కేసుకి సిట్ వేయడం ఏంటి, అది సామాన్యుడికి అయితే ఒకలాంటి ఉంటుంది రూల్, ఇంకొక వ్యక్తికి అయితే ఇంకోలా ఉంటుందా రూల్. అంటే ఇదంతా కూడా కాంగ్రెస్ పాలన వల్లే కదా. అంటే ఒక స్టేజ్ మీద కూర్చొని నవ్వుకుంటున్నారు వీళ్ళు, అంటే అప్పటికీ కూడా ఆ మైనర్ బాలిక పైన అఘాయిత్యం జరిగిందని చెప్పేసి వార్త బయటకు వచ్చినప్పటికి కూడా నా ప్రియమిత్రని అని చెప్పేసి సంబోధించడం, ఇవన్నీ కూడా బండి సంజయ్ని కాపాడడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉందని చెప్పేసి అన్నారు. తప్పు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక కాన్క్లేవ్ లో మాట్లాడుతున్నప్పుడు చాలా నీట్ గా చెప్పారు, నేను ఒక ప్రజాప్రతినిధిగా చెప్తున్నాను, నువ్వు తప్పు చేస్తున్నావు సంజయ్, నీ కొడుకుని తీసుకొచ్చి చట్టాన్ని గౌరవించే మనమే దాన్ని అవహేళన చేసే విధంగా ఉండొద్దు, నువ్వు తీసుకొచ్చి అప్పచెప్పు, ఎంక్వైరీ ద్వారా ఏదైనా తేలుతుందని చెప్పడం జరిగింది. సో నిజంగానే అలా ఒకవేళ అతను ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరమే వస్తే ఫోక్సో రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు, నార్మల్ కేసు బుక్ చేసేసి ఆ పిల్లోని ప్రొటెక్ట్ చేసి ఉండొచ్చు. నిజంగానే మన ఆ మాటకు అనుకుంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీ మీద ఇన్ఫ్లుయెన్స్ గా చేయాలని అనుకుంటే కనుక. బట్ అది కాదు. ఇక్కడ ఆలోచించిందల్లా ఏంది అని అంటే పెద్ద ఎత్తున ఒక పార్టీ వాళ్ళు అతని పైన తన పొలిటికల్ డామేజ్ చేయడం కోసం చేసినటువంటి అంశం పట్ల స్పందించినటువంటి విధానంలో బండి సంజయ్ అయినటువంటి వ్యక్తి ఒక గోల్డ్ స్పూన్ లో వచ్చిన లీడర్ కాదు, కష్టపడి ఎదిగొచ్చినటువంటి వ్యక్తి, సమాజంలో జరిగినటువంటి రుగ్మతల పట్ల తన గొంతు వినిపించినటువంటి వ్యక్తి. అట్లీస్ట్ పని చేసినటువంటి వాళ్ళకి అలాంటి మినిమం దక్కకపోతే ఈ సొసైటీలో మనం ఏం గౌరవం ఇచ్చినట్టు చెప్పు. ఇప్పుడు ఇందిరా శోభన్కి ఏ పదవులు లేవు, ఇందిరా శోభన్ ఏది కాదు సొసైటీలో. బట్ కానీ ఇందిరా శోభన్ విషయంలో మీలాంటి వాళ్ళకి ఎందుకు కన్సర్న్ ఉంటుంది? ఏదైనా సమస్య వస్తే అక్క మాట్లాడుతుంది, వాళ్ళ పక్షాన నిలబడుతుంది, న్యాయం కోసం పనిచేస్తుందని మీకు ఉండింది. మరి అలాంటప్పుడు రేపు ఏదైనా వచ్చినప్పుడు నిజంగా నేను తప్పు చేశానంటే మీరు నమ్ముతారా? నా క్యారెక్టర్ తెలిసిన వాళ్ళు నమ్ముతారా అని అడుగుతున్నాను నేను. కాబట్టి అలాంటి విషయమే ఇక్కడ, అంతే తప్ప ఒకరిని ప్రొటెక్ట్ చేయాలనేది కాదు. పొలిటికల్ సిస్టమ్ లో ఒక హ్యుమానిటీ, మానవత్వం సిస్టమ్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అందరిపైన ఉందని తెలియజేస్తున్నాను ఈ సందర్భంలో. బట్ ఇక్కడ తీసుకున్నటువంటి లైన్ లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీని నేను కూడా మాట్లాడాను. భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ విషయం వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఇది పార్టీకి మీకు కూడా డ్యామేజ్ జరుగుతున్న సందర్భంలో కొడుకు పారిపోతే విధంగా బేట భగావో అనే లైన్ లో వెళ్తున్నప్పుడు ఇది తప్పు. ఇమ్మీడియట్ గా తనని తీసుకొచ్చి సిస్టమ్ ముందు హాజరుపరచండి. గౌరవమైనటువంటి మనమే దాన్ని గౌరవించకపోతే కామన్ మ్యాన్ కి ఎక్కడ దీనిపైన గౌరవం ఉంటుంది? దీన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉందని నేను చెప్పాను. కాబట్టి ఇవాళ వాళ్ళు మొన్న కూడా వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ కూడా అవుట్ రైట్ గా మేము బండి సంజయ్ తో స్టాండ్ అయి ఉన్నామని కూడా చెప్పడం జరిగింది. కొంతవరకు బీజేపీ పార్టీలో కూడా బండి సంజయ్ కి సంబంధించి కొంత విమర్శలు చేస్తూ కొన్ని ప్రూఫ్స్ ని బయటికి సబ్మిట్ చేస్తా ఉన్నారు. ఆయనని చెడ్డగా చిత్రీకరించే ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. అంటే దీనిలో చేసినప్పుడు సిస్టమ్ లో ఎవరైనా పోవాల్సింది, నేను దానిని ప్రొటెక్ట్ చేయాలా కాపాడాలని నేను కూడా అనను. కానీ జరిగినటువంటి కంప్లీట్ గా మనకి ఏమి తెలియకుండానే సగం వాటితోటి వచ్చిన కథనాల నేపథ్యంలోనే మనం పూర్తి స్టోరీ అన్నది హైపోథెటికల్ అల్తూ ముందుకెళ్తున్నాం. బట్ ఇక్కడ ఇప్పటి వరకు జరిగినటువంటి ఎంక్వైరీలో, విచారణలో ఏం జరిగిందన్న దానికి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు లా అండ్ ఆర్డర్ నుంచి మనకేం అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ మదర్ ఒక లెటర్ ఏదో రాశారు తప్ప ఆమె ఓపెన్ గా బయటకు వచ్చి ఆమె స్టేట్మెంట్ ఏం చేయలేదు. ఆ బేబీ కూడా జరిగినటువంటిది కూడా ఆమె కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఏమీ చేయలేదు. ఇటువైపు బండి సంజయ్ కొడుకు కూడా ఎలాంటి స్టేట్మెంట్ చేయలేదు. ఇదంతా కూడా వచ్చినటువంటి లీక్ల నేపథ్యంలో జరుగుతున్న హైపోథెటికల్ గానే మనం మాట్లాడుతున్నాం తప్ప ఒరిజినల్ గా ఏం జరిగిందనేది మనకు తెలియదు. ఇప్పుడు లిక్కర్ కేసు విషయంలో ఏం జరిగిందని మాట్లాడుకున్నదో సొసైటీ, రేపు ఇలాంటి విషయాల పట్ల కూడా వీటిని మళ్ళీ పునరావృతం అయ్యే విధంగా, జరిగే విధంగా పొలిటికల్ సిస్టంలో నాకు అర్థమైంది ఏంటి అని అంటే ఓవరాల్గా ఈ ఎపిసోడ్తో పొలిటికల్ సిస్టంలో ఉన్న పేరెంట్స్ అందరూ కూడా అలర్ట్గా ఉండి పిల్లలను కేర్ఫుల్గా జాగ్రత్తగా చూసుకోవాలా. మనం చక్కగా ఉంటే సరిపోదు, మన పోరగాలు కూడా చక్కగా ఉండాలా. మన పోరగాలు ఏమాత్రం ఆటిటాగమైనా కూడా మన బతుకులు ఆగమైతే అన్నది దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ఇది అందరికి ఒక హెచ్చరికగా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అల్టిమేట్ గా అతన్ని ప్రెసిడెంట్ గా అతన్ని ఏమంటారు కేంద్ర సహాయ మంత్రిగా ఉంచుకుంటారా, తీసేస్తారా, ఏం చేసుకుంటారా అన్నది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంశం. వాళ్ళు దాన్ని నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అంశం. బట్ యాజ్ ఏ ఉమెన్ గా నన్ను అడిగితే మాత్రం బండి సంజయ్ ప్రజల పట్ల ఉండొచ్చు,
తను చేసేటువంటి విధి విధానంలో ఎక్కడా కూడా అతను ఎక్కడ మనకు తప్పు చేసినట్టుగా అయితే ఎక్కడ కనిపించలేదు. తన యొక్క వృత్తిని, తన యొక్క ధర్మాన్ని తను నిర్వర్తించాడు. బట్ కొడుకు విషయానికి వచ్చినప్పుడు ఆ బంధు ప్రీతియా ఏ ప్రీతియో తెలియదు, మరి ఎందుకు భయపడ్డాడో తెలియదు. నిజంగా ఆయన గట్స్ ఉన్నాడు, నేనున్న పారా బిడ్డ అని మనం తీసుకొచ్చి సొసైటీ ముందు నిలబెట్టుంటే బాగుండే. అది చేయకపోవడం వల్ల వాళ్ళందరూ మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళమైనా. థ్యాంక్ యూ మేడం.